హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మీటింగ్ ఉందండి, అందుకోసం వెళ్ళాము. అక్కడ పిలిచింటే ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మాయి అండి. ఈ వీడియో మొత్తం చూస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్ళామనేది మీకైతే అర్థమవుతుంది అనమాట. తప్పకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్, మిస్ కావద్దండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెయ్యవల్ కేశవ అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళండి. వీళ్ళు వచ్చేసి ఈయన మంత్రి, తర్వాత ఎమ్మెల్యే కూడా మా ఊరికి ఉరవకొండకి అనమాట. ఇక్కడ వచ్చేసి ఏం ప్రోగ్రాం అంటే ఇక్కడ పెయ్యవల్ కేశవ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడైతే అంత ప్రోగ్రాం చేస్తున్నారండి. మేము అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మా పాప 10th క్లాస్ చదువుతుంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. తన స్కూల్ ఫస్ట్ వచ్చింది కదా, అందుకోసము మమ్మల్ని అయితే పిలిచారనమాట అక్కడికి. స్కూల్ ఫస్ట్ వచ్చిన పిల్లలకి, మండలం స్కూల్ ఫస్ట్ వచ్చిన పిల్లలందరికీ పిలిచి అక్కడైతే ప్రైజ్ మనీ అయితే ఇచ్చారనమాట. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి చూడండి ఎంతమంది అయితే వచ్చారు కదా మీటింగ్ అనేసి. అందుకోసం మేమైతే పిలిచిన దానివల్ల మేము కూడా అక్కడికి వెళ్ళాము. ఇంకా అలాగే తప్పకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్, ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చేసారు కదా, మొత్తం అందరూ వచ్చారు అక్కడికి. ఇంకా మా పాపకైతే 546 మార్కులతో స్కూల్ ఫస్ట్ అయితే వచ్చింది అని చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇంక ఇప్పుడు కూడా అంతే అండి. అందుకోసం అక్కడ పిలిచి ప్రైజ్ మనీ ఇవ్వడానికైతే పిలిచారు. మొత్తం మా మండలం సంబంధించి 16 మంది పిల్లలకైతే వచ్చిందనమాట. మండలానికి ఫస్ట్ వచ్చిన పాప కూడా ఉంది. తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ స్కూల్ ఫస్ట్ వచ్చిన పిల్లలండి. గవర్నమెంట్ స్కూల్లో చదివి స్కూల్ ఫస్ట్ వచ్చిన పిల్లలు అనమాట వీళ్ళందరూ. చూడండి ఇక్కడ అక్కడైతే మా అమ్మాయి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. మా అమ్మాయి పేరు లహరి కదా, మీ అందరికీ కూడా చాలామందికి తెలుసు. అలాగా ఇక్కడ చూడండి వీళ్ళంతా మొత్తము 16 మంది పిల్లలు అన్నమాట. 16 ఇక్కడైతే మా అమ్మాయే చూడండి, లహరి వస్తూ ఉంది కదా, తనే అనమాట మా అమ్మాయి, చిన్న అమ్మాయి. ఇంకా ఫస్ట్ నుంచి మేము గవర్నమెంట్ స్కూల్లోనే ఫ్రెండ్స్ చదివించిండేది. 5 వరకు మాత్రమే మామూలుగా ప్రైవేట్ స్కూల్లో చదివించాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇంకా తర్వాత అయితే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుందనమాట. ఇంక ఇప్పుడు అదే స్కూల్లోనే చదివింది 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. కానీ చాలా బాగా మార్క్స్తో వచ్చింది ఫ్రెండ్స్, చాలా సంతోషం అనిపించింది. ఇలా చూడండి ప్రైజ్ మనీ అయితే ఇస్తున్నారనమాట మా అమ్మాయికి. అలాగా సార్ తరపున, సార్ పుట్టినరోజు అనేసి ఈరోజు పిల్లలందరికీ కూడా మంచి ఎంకరేజ్ చేస్తూ మంచిగా మాటలు చెప్పి ఇచ్చారనమాట. అక్కడ బాగా చదువుకోండి, ఇంకా బాగా మంచిగా రాండి, ర్యాంకులు మార్కులు బాగా జాబులు చేయండి అని చెప్పేసి కూడా అన్నారనమాట. చాలా సంతోషం అనిపించింది. పెద్దవాళ్ళు అలా పిల్లలకు దీవిస్తే వాళ్ళు ఇంకా మంచి ఎంకరేజ్తో చదువుకుంటారు కదా ఫ్రెండ్స్, అందుకోసం అనమాట. ఇక్కడ అందరి పిల్లలకు కూడా ఇక్కడైతే ఇస్తున్నారు చూడండి. ఇంక అమ్మాయి అయితే మా లహరి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వేరే స్కూల్లో అనమాట. ఇంకా తను కూడా స్కూల్ ఫస్ట్ వచ్చింది, అందుకోసం తనకు కూడా ఇచ్చారు. మొత్తం అందరికీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అక్కడ 16 మంది పిల్లలకి. నాకు ఎందుకు ఇంత హ్యాపీ, ఇంత సంతోషం అనిపిస్తుందంటే నేనైతే అస్సలు చదువుకోలేదని చాలా వీడియోల్లో చెప్పాను కదా ఫ్రెండ్స్. నాకైతే ఇట్లా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మా పర్సనల్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే ఏ రోజు స్కూల్కి వెళ్ళింది లేదు, చదువుకోయింది లేదు. అందుకోసమే నా ఇంట్రెస్ట్ ఒక్కటే అనమాట, మా పిల్లలకి బాగా చదివించుకోవాలా, మా పిల్లలకి మంచి ఒక స్థాయికి నిలబెట్టాలనేదే మా బాధ. అందుకోసం అయితే మా తగ్గట్టు మా పిల్లలు కూడా మంచి ర్యాంక్తో మంచి మార్క్తో వచ్చారు. మా పెద్దమ్మాయి కూడా అంతే అండి, అన్ని ఫ్రీ సీట్తోనే చదువుకుంటుంది తను కూడాను. కానీ అప్పుడైతే నాకు యూట్యూబ్ లేదు కాబట్టి ఏది వీడియోలు అయితే తీసుకోలేదన్నమాట. మా పెద్ద అమ్మాయి కూడా అన్ని ఫ్రీ సీట్లతోనే చదువుకుంటుందండి. చాలా సంతోషం అన్నమాట. ఎందుకంటే మంచి మార్క్స్కే వస్తాయి ఫ్రెండ్స్. తన కూడా అంతే, ఇంకా ఇప్పుడు చిన్న అమ్మాయి కూడా అంతే, మంచి మార్క్స్తోనే తను కూడా మంచిగా ముందుకెళ్తుంది. అందుకోసం అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా దీవించండి ఫ్రెండ్స్. బాగా ముందుకి ఇంకా మంచిగా మంచి చదువులు చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి. అదే ఫ్రెండ్స్ నా ఇంట్రెస్ట్ అయితే. నేను ఒక 2-3 వీడియోలో కూడా చెప్పాను, నేను ఎక్కడ చదువుకోలేదండి, నాకు అసలు చదువు రాదు, కానీ మా పిల్లల వల్ల నేను ఇలా నేర్చుకున్నాను, యూట్యూబ్ కూడా అన్నీ చేస్తున్నాను అనేసి. అలాగే నాకు అది సంతోషం అండి, ఎందుకంటే నాకు లేదు కదా మా పిల్లలకన్నా చదివించుకోవాలనేసి ఇలా కష్టపడైతే మా పిల్లలకైతే చదివిస్తున్నాము. కానీ వాళ్ళు కూడా మంచి ర్యాంకుతో మంచి మార్కులతో మా పరువు అయితే నిలబెడుతున్నారు అనమాట. ఎక్కడ కూడా తగ్గలేదండి. నేను అదే చెప్తూ ఉంటాను మా పిల్లలకి, మనము మంచిగా చదువుకోవాలమ్మా, చదువుకుంటేనే ముందుకి బాగుంటుంది లైఫ్.
కొన్ని రోజులు కష్టపడ్డామంటే లైఫ్ లాంగ్ మంచిగా ఉంటుంది మనకి అని చెప్పేసి అంటూ ఉంటాను. కానీ కరెక్ట్గా వాళ్ళు అదే విని మంచిగా చదువుకొని మంచి మార్కులతో ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. ఇలా అయితే చూడండి, ఇప్పుడు పిల్లలందరికీ అయితే ఇచ్చేసారనమాట ప్రైజ్ మనీ. చూడండి అందరికీ ఇచ్చారు. ఇక్కడైతే ఫోటో తీసుకుంటున్నారు అందరికి ఇచ్చేసి. అందులో అబ్బాయిలు ఉన్నారండి, అబ్బాయిలు కూడా స్కూల్ ఫస్ట్ వచ్చారు, కానీ ఎక్కువగా అమ్మాయిలే వచ్చారనమాట స్కూల్ ఫస్ట్. చూడండి ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్లో ఒక్కొక్కరిని తీసుకున్నారనమాట స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని. తర్వాత పిల్లలకి చెప్పండి అంటే మైక్ తీసుకొని చెప్తూ ఉన్నారనమాట అక్కడ. అంటే సార్ వాళ్ళకి బర్త్డే సందర్భంగా అని చెప్పేసి విష్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా అనిపించింది. మా పిల్లలు మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇట్లా 10 మందిలో మంచి పేరు వస్తుంది అంటే చాలా సంతోషం కదా. నాకైతే చాలా చాలా హ్యాపీగా అవుతుందండి. నాకు లేకపోయినా మా పిల్లల రూపంలో నేనైతే చూసుకుంటున్నాను. అదే కదా ఎవరైనా అనుకునేది, మా తల్లిదండ్రులు మనం అనుకునేది. మనకి లేకపోయినా మన పిల్లల రూపంలో చూసుకోవాలనేసి నాకైతే మా పిల్లలు అదైతే ఇచ్చారండి. చాలా సంతోషం, మాకున్న దాంట్లోనే కానీ మా పిల్లలు మంచిగా చదువుకొని ముందుకు వెళ్తున్నారు. ఇలాగే ఇంకా మంచి చదువుకొని బాగా వెళ్ళాలని మీరు అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడాను. అలాగే ఈ వీడియో అంతా ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.